హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జీఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది ఆస్పిరెంట్స్ ఆల్రెడీ నేను ఎస్టర్డే ఒక వీడియో పెట్టడం జరిగింది, ఏపీ పోలీస్ ట్రైనింగ్ ఎందుకు లేట్ అవుతుందని చెప్పి. సో చాలామంది ఒక 4-5 డౌట్స్ రైజ్ చేసి అన్న ఇవి నిజమా కాదా, అసలు ఇవి ఏమన్నా రీజన్సా అని చెప్పి అడుగుతున్నారు. సో వాటిలో భాగంగా నేను ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేంటంటే ఏపీ పోలీస్ ట్రైనింగ్ అది లేట్ అవ్వడానికి ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఏమడుగుతున్నారు అంటే సెకండ్ లిస్ట్ అంటే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న రీసెంట్లీగా 400 కానీ 500 కానీ ప్లస్ వేకెన్సీస్ విల్లింగ్ వెళ్ళాయి. సో వాటి రీజన్ ఏమైనా తీసుకొని ట్రైనింగ్ లేట్ అవుతుందా అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇది మేజర్ రీజనే కాదు. ఎందుకంటే ఒకవేళ గవర్నమెంట్ అన్నది మనకు సెకండ్ లిస్ట్ ఇవ్వాలనుకున్నా అది ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్లో జరుగుద్ది తప్ప ట్రైనింగ్ సెంటర్ల పరిధిలో జరగదు. సో ఇది రీజన్ కాదు. తర్వాత ట్రైనింగ్ సెంటర్స్ ఖాళీ లేవా అంటే ఇప్పుడున్నటువంటి ట్రైనింగ్ సెంటర్స్ ఖాళీ లేవా, లేకపోతే ఖాళీ లేకపోవడం వల్ల వేకెన్సీస్ డ్రాప్ చేస్తారని చెప్పి అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ వచ్చిండేది 2019. వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి వాళ్ళ డ్యూటీస్ అలాట్మెంట్ చేసి కూడా 3 years అయింది. సో ట్రైనింగ్ సెంటర్స్ ఖాళీ లేకపోవడం అనేది రీజన్ అసలే కాదు. ఆల్రెడీ బోర్డు కూడా ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి మెస్సు, తర్వాత వాళ్ళకి బెడ్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి అది ఇది అని చెప్పి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ట్రైనింగ్ సెంటర్స్ ఖాళీ లేవా అనడం అయితే రీజన్ కాదు. తర్వాత హోంగార్డ్ కేసు, ఈ హోంగార్డ్ కేసు గురించి ఇంక మీకు తెలిసిండేదే. హోంగార్డ్ కేసు అని 2023, 2024, 2025 ఇలా మనకి ఎన్ని ఇయర్స్ హోంగార్డ్ కేసు మీద వేసి ముందుకు తోసేసారో మనకి తెలుసు. ఈవెన్ ఇంక్లూడింగ్ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఈ హోంగార్డ్ కేసు మీద వేసి చేశారు. బట్ మొత్తానికి ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ కేసు ఉన్నప్పటికీ కూడా రిజల్ట్ వదలడం జరిగింది. సో హోంగార్డ్ కేసు వల్ల ట్రైనింగ్ సెంటర్లకు పంపించలేదన్నా, లేదంటే ఆ కేసు కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి చాలామంది అడగడం జరిగింది. సో ఇది రీజన్ కాదు. తర్వాత చాలామంది ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు చాలామంది లాస్ట్ ఇయర్ 2019 హెడ్ కానిస్టేబుల్కి ఒకసారి ప్రమోషన్ అయ్యారు, సివిల్గా జాయిన్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి ఒక 1 day ట్రైనింగ్ జరిగి లాస్ట్ 1 year బ్యాక్ కానీ 6 months బ్యాక్ కానీ వాళ్ళని మరి హోల్లో పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి హైకోర్టులో కేసు ఉంది. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి వీళ్ళు అఫీషియల్గా హైకోర్టు దగ్గరికి వెళ్ళి మేము ఇలా నష్టపోయాము, ఆల్రెడీ మాకు టైం వేస్ట్ అయింది. సో మాకు ఇప్పుడు మరి ట్రైనింగ్కి ఇప్పుడు వచ్చినటువంటి 6,001 మందిని ట్రైనింగ్ పంపించేసి మేము ఎవరైతే హోంగార్డులో ఉన్నామో వాళ్ళని పంపించకపోతే మాకు ఆల్రెడీ టైం 2-3 years లాస్ అయ్యాము. సో మరి ఇప్పుడు కూడా 1 year 2 years లాస్ అవుతాము. సో అని చెప్పి వాళ్ళు ఈ పాయింట్ తీసుకెళ్ళి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో వాటిలో భాగంగా తప్ప ఇప్పుడు దానికి సంబంధించి కూడా నేను నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఫ్రెండ్స్ అడిగిన డౌట్స్కి క్లారిటీ. ఇలాంటి మరికొద్ది ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మన వీడియోలో హెడ్ కానిస్టేబుల్ సంబంధించి ఇష్యూ ఏంటనేది డిస్కషన్ చేసుకుందాం.